ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ, ఎస్టీఆర్ఎఫ్, ఎన్ఆర్ఐ సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ శాఖలు కేవలం ఏపీలో మాత్రమే ఏర్పాటు చేస్తారని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఉండేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక విధానాలు రూపొందించిందని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. స్టార్టప్ ఇండియా, స్టాండింగ్ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశం ముందుకెళ్తుంటే ఏపీలో 1 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 138 పార్కులకు భూమి సిద్ధమైందని, ఇందులో 19 పార్కులు గ్రౌండ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీని ద్వారా ఇప్పటికే 25,000 ఉద్యోగాలు కల్పించినట్టు వివరించారు. అంతేకాదు, దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రైవేట్ పార్కులతో అదనంగా 16,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనట్టు విధంగా మన రాష్ట్రంలో మాత్రమే ఉంది. ఎంఎస్ఎంఈ, సెర్ప్ అండ్ ఎన్ఆర్ఐ రిలేషన్స్. ఎంఎస్ఎంఈ వచ్చి ఇండస్ట్రీస్లో ఒక భాగము, సెర్ప్ వచ్చి రూరల్ డెవలప్మెంట్లో ఒక భాగం, అలాగే ఎన్ఆర్ఐ రిలేషన్స్ అనేది జిఏడిలో ఒక భాగం. ఈ మూడు సబ్ కేటగిరీస్ ని తీసుకొచ్చి స్పెషల్ గా ఒక మినిస్ట్రీ ఫామ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త విధానం ఈ దేశంలో పెట్టడం జరిగింది. మనం చూసుకుంటే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి మినిస్ట్రీ లేదు. మరి అలాగే మైక్రో ఎంటర్ప్రైజెస్ లో 21.89 lakhs, స్మాల్ ఎంటర్ప్రైజెస్ లో 18,000 ఉన్నాయి. అలాగే మీడియం ఎంటర్ప్రైజెస్ లో 1,090 ఉన్నాయి. ప్రధానంగా ఉన్నటువంటి సెక్టర్స్ కూడా సర్వీస్ సెక్టర్ 48%, ట్రేడ్ సెక్టర్ వచ్చి 29%, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా 24%. అదే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనం ఎక్కువగా చేసుకోవాలి. దానికి అనుగుణంగానే ఇప్పటికే 138 పార్క్స్ ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి వర్క్ స్టార్ట్ అయ్యావి. అందులో 19 పార్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి అలొకేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. అందులో సుమారు 792 ఎంఎస్ఎంఈ అలాట్మెంట్స్ కూడా జరిగాయి. ఈ 792 అలాట్మెంట్స్ లో సుమారు 1,450 కోట్లు పెట్టుబడి వస్తుందని చెప్పడం జరిగింది. అలాగే 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవే కాకుండా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఎంఈ పార్క్